ఉత్తరాంధ్రలో రాజకీయ చైతన్యం కలిగిన జిల్లా, రాష్ట్ర కేంద్ర మంత్రి పదవులు వరించిన జిల్లా, అధికార కూటమికి 10కి 10 సీట్లు కట్టబెట్టిన రాజకీయ కిల్ల. అయితే పదవులు వరించిన కొందరు ఇళ్లకో వ్యాపారాలకో పరిమితమైతే పదవి రాని ఓ ఎమ్మెల్యే మాత్రం వైసీపీని టార్గెట్ చేసుకుంటున్నారు. ఆ ఎమ్మెల్యే వన్ మ్యాన్ షోతో రాజకీయ ప్రత్యర్థులు హడలిపోతున్నారు. కూటమిని నిలదీయాలని వచ్చిన వారి గతాన్ని తవ్వితీస్తూ మాటలతోనే ఊచకోత కోస్తున్నాడట ఆ ఎమ్మెల్యే. వైసీపీని ఒక ఆట ఆడిస్తున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? ఏ జిల్లాలో జరుగుతోంది ఇదంతా? ఉత్తరాంధ్రలో వెనుకబడిన జిల్లాగా ముద్రపడిన శ్రీకాకుళం రాజకీయంగా మాత్రం ఎప్పుడూ వేడిగానే ఉంటుంది. దీనికి కారణం అక్కడి రాజకీయ చైతన్యమే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జిల్లా నుంచి కింజారపు కుటుంబానికి చెందిన అచ్చెన్నాయుడు రాష్ట్ర మంత్రిగా, రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా పదవులు వరించాయి. ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ ప్రభుత్వ విప్పుగా కొనసాగుతున్నారు. మిగిలిన ఎమ్మెల్యేల్లో కొందరు తొలిసారిగా ఎన్నికైన వారైతే మరికొందరు సీనియర్లే. ఇక ఆమదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్కు కూటమి ప్రభుత్వం కొలువుదీరగానే మంత్రి పదవి ఖాయమనుకున్నారు. కానీ కొన్ని సమీకరణాలతో ఆయనకు నిరాశే మిగిలింది. అయితే కూటమి ప్రభుత్వం పీయూసీ చైర్మన్ పదవిని కేటాయించింది. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంతో పాటు ప్రతిపక్ష ఆరోపణలను గట్టిగా తిప్పికొట్టాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు టీడీపీ అధినేత ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూనే ఉన్నారు. అయితే శ్రీకాకుళం జిల్లాలో ఆ ఆదేశాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్న నాయకుడిగా కూన రవికుమార్ ఒక్కరే కనిపిస్తున్నారు. తాను పాల్గొన్న వేదిక ఏదైనా గత ప్రభుత్వ పాలనపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు కూన. అధికారులను నిలదీస్తూ అడ్డుకునే ప్రతిపక్ష నేతలను కూడా తన అవగాహనతో, గణాంకాలతో నోరుమూయిస్తున్నారు. దీనికి నిదర్శనమే ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ బడ్జెట్ స్థాయి సంఘాల సమావేశం. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి సంఖ్యాబలం ఉండడంతో జడ్పీలో ఆ పార్టీ ఆధిపత్యమే కొనసాగుతోంది. అధికారంలోకి వచ్చిన కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు జడ్పీ సమావేశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నారనే విమర్శలున్నాయి. సమావేశాలకు హాజరైన కొద్దిమంది ఎమ్మెల్యేలు కూడా ఏదో వచ్చాం వెళ్లాం అన్నట్లే వ్యవహరిస్తున్నారు. కానీ కూన రవికుమార్ మాత్రం చర్చకు వచ్చే ప్రతి అంశంలోనూ తన ప్రశ్నలతో అధికారులను హడలెత్తిస్తున్నారు. జిల్లా పరిషత్ బడ్జెట్ సమావేశంలో హౌసింగ్, పెన్షన్ల అంశాలపై కూన పాయింట్ టు పాయింట్ ప్రశ్నలతో నిలదీశారు. 2014-19, 2019-24 కాలానికి సంబంధించిన లబ్ధిదారుల వివరాలు, కేటాయింపులను లెక్కలతో ప్రస్తావిస్తూ అధికారులను నిలదీశారు. నీళ్లు నములుతున్న అధికారులకు మద్దతుగా మాట్లాడిన వైసీపీ సభ్యులను కూడా గత ప్రభుత్వ అవకతవకలతో కడిగి పారేశారు. దీంతో సమావేశమంతా కూన రవికుమార్ వన్ మ్యాన్ షోగా మారింది. మరో కూటమి ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మధ్యలోనే వెనుదిరిగినా కూన మాత్రం జడ్పీ చైర్మన్, జడ్పీటీసీలు, ఎంపీపీలను తనదైన శైలిలో సమాధానం చెప్పి నిలబెట్టారు. గతంలోనూ జడ్పీ సమావేశాల్లో ఇదే తరహాలో అధికారులను ప్రశ్నిస్తూ స్వపక్షంలో ఉన్న విపక్ష నేతలా వ్యవహరించిన సందర్భాలున్నాయి. తాజా బడ్జెట్ సమావేశంలోనూ గత ప్రభుత్వానికి కొమ్ము కాసిన అధికారులను పట్టపగలే చుక్కలు చూపించారు. అన్ని శాఖలపై అవగాహనతో పాటు సిక్కోలులో బలమైన సామాజిక వర్గానికి చెందిన కూన రవికుమార్కు కేబినెట్లో చోటు దక్కితే కూటమి తరపున బలమైన వాయిస్గా నిలుస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైసీపీని ఎదుర్కొనే విషయంలో రాష్ట్ర, కేంద్ర మంత్రులు చురుగ్గా లేకపోతే దాని ప్రభావం 2029 ఎన్నికల్లో పడేలా ఉందని క్యాడర్ భావిస్తోంది. ఈ సమయంలో కూన లాంటి నాయకుడికి మరింత అవకాశమిస్తే అది పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందంటున్నారు సిక్కోలు తమ్ముళ్లు. మరి ఉత్తరాంధ్రలోని కీలక జిల్లాపై అగ్రనాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.